ఏపీలో తమ డిమాండ్ల సాధన కోసం 42 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు అంగన్వాడీలు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో అంగన్వాడీలు ఆందోళనను ముగింపు పలికారు. మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో అంగన్వాడీ నేతలు, ఆయాల సంఘాల ప్రతినిధులతో చర్చలు సక్సెస్ అయ్యాయి. ఉభయల చర్చల్లో జూలైలో జీతాలు పెంచేందుకు సర్కార్ అంగీకరించింది. మొత్తం 11 డిమాండ్లలో 10కి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తింపజేస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వ ప్రతినిధులు, రెంట్ బిల్డింగ్లలో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు 66,54,00,000 నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అటు అంగన్వాడీల సెంటర్లలో వసతుల కోసం 7,81,00,000 ఫండింగ్ రిలీజ్కు ఓకే చెప్పింది సర్కార్. అంగన్వాడీల నియామకానికి సంబంధించి అర్హత వయసు 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు హామీ ఇచ్చామన్న ప్రభుత్వ ప్రతినిధులు, రిటైర్డ్ టైంలో అంగన్వాడీలకు 50,000 నుంచి 1,20,000 చెల్లించేందుకు అంగీకరించామన్నారు. అటు రూల్స్ మేరకు మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి సెంటర్లుగా మార్పుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.